తండ్రి పేరున నిర్మించిన లక్కిరెడ్డి లక్ష్మీరెడ్డి ఇండోర్ స్టేడియం డాక్టర్ హనుమిరెడ్డి గారికి యువత శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణ పట్ల ఉన్న శ్రద్ధకు నిదర్శనం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న 1వ తరగతి పాఠం జీవిత పాఠం కావాలన్నది ఆయన ఆకాంక్ష. అందుకు వేదిక లక్కిరెడ్డి హనుమిరెడ్డి క్రీడా ప్రాంగణం. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా నిర్మించిన లక్కిరెడ్డి హనుమిరెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను అమెరికా ప్రముఖ వైద్యులు డాక్టర్ జి గోపాలరెడ్డి గారు ప్రారంభించారు. ఎమ్మెల్యే చనుమోలు వెంకట్రావు గారు, మంత్రివర్యులు కోనేరు రంగారావు గారు తదితర ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా శ్రీ జైపాల్రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హనుమిరెడ్డి గారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంలోని ప్రాముఖ్యతను వివరించారు. సోమనాథ్ రేశ్వరరావు, మా తమ్ముడు ప్రకాశం ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. ఒక్కొక్క రూపాయి కూడా కష్టపడి చెమట వచ్చి సంపాదించి ఎన్నో గంటలు ఉదయం నుండి రాత్రి వరకు కష్టార్జితంగా కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బు ఇలా చేయటం వల్ల ఎంతో సంతోషం ఉంది. నాకు నిజంగా ఆడిటోరియం, ఆ సైజు, ఆ హాలు అదంతా చూస్తే కడుపు నిండిపోయింది. మనం ఏదో డబ్బులు ఇచ్చేవాళ్ళమే కానీ దాన్ని కంటిన్యూస్గా చేయటం మన చేత కాదు, మన వల్ల కాదు. అది కూడా కాక ఇవాళ మేము ఉంటాం, మేము రేపొద్దున పోతాం. ఇలాంటి వస్తువు, ఇలాంటి ఆడిటోరియం అనేది దాదాపు 100 సంవత్సరాలు ఉండే వస్తువు ఇది. అలాంటి ఆ స్కూల్ కానీ ఆడిటోరియం కానీ ఇలాంటివన్నీ చక్కగా వాడుకుంటారని, వీటన్నిటికీ ఆఖరికి మేము పోయిన తర్వాత కూడా మాకు తృప్తి వచ్చేలాగా దీన్ని అందరూ వాడుకుంటారని నేను కోరుకుంటున్నాను. డాక్టర్ హనుమిరెడ్డి సేవల్ని అభినందిస్తూ శ్రీ జైపాల్రెడ్డి గారు విదేశాల్లోని ఎన్ఆర్ఐలకు డాక్టర్ హనుమిరెడ్డి ఆదర్శప్రాయాలని కీర్తించారు. మన దేశం నుంచి అమెరికా పోయిన వాళ్ళు చాలామంది కీర్తితో పాటు ఐశ్వర్యం సంపాదించుకుంటారు. మనం స్ఫూర్తి పొందాలని, వారు కేవలం డబ్బుదాతనే కాదు, స్ఫూర్తి ప్రదాత అని చెప్పొచ్చు. మంత్రివర్యులు కోనేరు రంగారావు గారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పట్ల హనుమిరెడ్డి గారిని అభినందించారు. చాలా మంది పైకి వస్తారు, చాలా చోట్ల పుట్టి, కానీ తిరిగి మళ్ళీ ఆ జన్మస్థానాన్ని, ఆ జన్మించిన ప్రదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి సేవలు అందించి తీర్చిదిద్దాలనేటువంటి అవకాశం కల్పించాలనే అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులు చాలా అరుదైనటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి శ్రేణికి చెందిన హనుమిరెడ్డి గారిని, వారి సతీమణి గారిని, నేను వారి కుటుంబ సభ్యులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అనేక మంది ముందుకొచ్చి ఈ భారతదేశంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వంతో పాటు వారు కూడా ఏర్పాటు చేసే విధంగా అందరూ ముందుకు కథలు రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి మన కేంద్ర మంత్రివర్యులైన జైపాల్రెడ్డి గారు ఇక్కడ రావటం మనకంతా కొంచెం సంతోషంగా ఉంది. ఆయన కూడా ఈ విధంగా రావటం మూలంగా ఇవాళ జరిగిన ఈ కార్యక్రమం అన్ని పేపర్లో వస్తుంది. విదేశాల్లో ఉన్న మన ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐస్ వాళ్ళంతా కూడా తప్పకుండా చూసి వారు కూడా వాళ్ళ స్వగ్రామానికి కాకుండా వారు పుట్టిన పరిసర ప్రాంతాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుంది.